హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో అందరూ నచ్చి అందరికీ మెచ్చే బ్రెడ్ హల్వాని 5 మినిట్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఈ బ్రెడ్ హల్వాకి ఒక 7 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 7 బ్రెడ్ పీసెస్ని నేను చూపిస్తున్నట్టుగా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ బ్రెడ్ హల్వాని ఇంట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే సైడ్ ఎడ్జెస్ కట్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇష్టం లేకుండా ఉన్నట్లయితే సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, వీటిని మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, అది లోలో కనుక పెట్టుకున్నట్లయితే ఈ బ్రెడ్ పీసెస్కి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేస్తాయి. అందుకు మనం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్రెడ్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చూడండి 2 సైడ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని రిమూవ్ చేసేసుకుందాం. మరొక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఇదే ప్రాసెస్లో మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుని ఇలానే మనము ముందుగా చెప్పినట్లు 2 సైడ్స్ మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, వీటన్నింటిని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని అందులో నేను ఈ విధంగా కొన్ని జీడిపప్పు పలుకులను వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్లను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఈ రెసిపీకి ఎంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా మరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే షుగర్ని యాడ్ చేసుకుంటున్నామో అదే కప్తో 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ షుగర్ అనేది కరిగేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను చూడండి. కొంచెం మనకి 2000 మధ్యలో పెట్టుకుంటే ఈ విధంగా స్టిక్కీగా అయ్యేటట్లుంటే సరిపోతుంది. మరీ తీగపాకం అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలాగా మనకి సిరప్లో మగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, చూపిస్తున్న గ్లాస్తో చిన్న గ్లాస్తో కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు యాడ్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, దీన్ని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మన షుగర్ సిరప్ అండ్ మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, అవి బ్రెడ్ స్లైసెస్కి పట్టే విధంగా, అంటే బ్రెడ్ స్లైసెస్ చూడండి ఏ విధంగా అబ్జర్వ్ చేసుకున్నాయో ఇలాగుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఈ షుగర్ సిరప్ అండ్ పాలు, మనం వేసుకున్న పాలు అనేది వీటికి మనకి పూర్తిగా పీల్చుకున్నాయన్నమాట ఈ బ్రెడ్ స్లైసెస్. ఇలా ఉన్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి ఈ విధంగా మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక 2 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, చూసారా టేస్టీ బ్రెడ్ హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది 5 మినిట్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ హల్వా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.